సార్ ఇప్పుడు మీరు ఇంతకుముందు ఎక్స్‌ప్లెయిన్ చేశారు మన పెట్రోలింగ్, గ్యాస్ వీటి ఇంపోర్ట్స్ గురించి. కానీ మన ఎక్స్‌పోర్ట్స్ బాగా ప్రభావితం అవుతున్నాయని ముఖ్యంగా విశాఖపట్నం నుంచి వెళ్ళిన ఓడలు వెనక్కొస్తున్నాయని, అలాగే రైతులు ఇప్పుడే ఒక న్యూస్ ఏంటంటే ఈవెన్ ఎగ్స్ కూడా రూ. 7 అమ్మే ఎగ్స్ ఇవాళ రూ. 2కి, రూ. 3కి వచ్చేస్తుంది. ఇంకా రూ. 1 కూడా సార్ ఇది ఈ ప్రభావం బేసికలీ ఏంటంటే యుద్ధ సమయం ఆ! బిజినెస్ మెన్‌కి మంచి అవకాశం. సార్. సో మాక్సిమం రూమర్స్ సృష్టిస్తారు. ఇప్పుడు ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ తక్కువైపోవడం, లేకపోతే స్విగ్గీ, జొమాటో, స్విగ్గీ గిగ్ వర్కర్స్ అందరికి అన్‌ఎంప్లాయ్‌మెంట్ వచ్చేస్తుంది. ఎక్కడ మీకు ఫుడ్ దొరకట్లేదు. ఎక్కడ ఏమీ దొరకట్లేదు. అన్ని బానే ఉన్నాయి. హలీం అందరికి ఎవరికి కావాలంటే అందరికి ఇంట్లో దొరుకుతుంది. ఏం ప్రాబ్లం ఏం లేదు. శ్రీరామనవమి కూడా బాగానే జరుగుతుంది. పంజాబ్ లో కూడా చబ్బీలు విపరీతంగానే పంచుతారు. అయితే పాకిస్తాన్ అటువంటి దేశాల్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫారిన్ కరెన్సీ లేదు. ఈ రోజు ఇప్పుడే ఇందాక విన్న న్యూస్ ప్రకారం కరాచీకి వస్తున్న ఆయిల్ పైప్ లైన్ ఏదో కట్ అయినట్టు, అన్నోన్ మ్యాన్ కట్ చేసినట్టు. సో అక్కడ డిఫికల్టీస్ ఉంటాయి. వాళ్ళు అది తొందరగానే రిపేర్ చేసుకుంటారు. అలాగే బంగ్లాదేశ్ మన నుంచి అప్పు అడిగింది 50,000 బ్యారల్స్, అది ఇవ్వడం జరిగింది. సో ఇదంతా నడుస్తూ ఉంటుంది. ఈ వార్ టైం అన్నది అన్ని రకాల ట్రేడర్స్ కి మంచి ఇంపార్టెన్స్. ఇటువంటి ఎక్స్పోర్ట్స్ నడవట్లేదు, ఇటువంటి ఏమి రెడ్ సీకి సూయజ్ కెనాల్ క్రాస్ చేయడంలో ఇప్పుడు ఏమీ లేదు. మిడిల్ ఈస్ట్ కి సప్లై చేయడంలో ప్రాబ్లం ఉంది, అంతే. అది ప్రతిదీ అన్ని విధాలుగాను కరెక్ట్ గానే జరుగుతుంది అనుకోవడానికి లేదు. కొంతవరకు మనం కూడా అన్ని పరిస్థితులకి తట్టుకోవడానికి రెడీగా ఉండాలి. ఈ విశాఖపట్నం నుంచి వెళ్ళిన నౌకలు ఏవైతే రిటర్న్ వస్తున్నాయనేది వాస్తవమేనా సార్? అది ఎక్కడ నేను చదవలేదండి. ఎక్కడ లేదు. ఇదంతా రూమర్స్. అదే చెప్తున్నారు కదా. ఇదంతా ఏంటంటే బాధితులు తర్వాత గవర్నమెంట్ నుంచి సబ్సిడీ తీసుకోవడానికి, వీటన్నిటికీ మాది లాస్లు వచ్చినాయి, బ్యాంకుల్లోంచి ఇది కట్టపోవడానికి, ఇవన్నీ ఇది అనుకుంటాను. నాకు పెద్దగా ఏమనిపించట్లేదు. సార్ అంటే టోటల్ గా ఈ రోజు వచ్చిన వార్తల ప్రకారం $10 బిలియన్ ఖర్చు చేసేది అమెరికా అనేది ఒక వార్త ఉంది సార్. ఎంతవరకు నిజమో తెలియదు. బట్ ఇంత ఖర్చు చేసి అంటే అది అనుకునే సాధించిందా ఇరాన్ విషయంలో, లేకుంటే తప్పుదేం చేసిందా? సాధించింది తప్పనిసరిగా, అందులో డౌట్ ఏమి లేదు. ఇజ్రాయెల్ కి సపోర్ట్ లో వచ్చింది. అమెరికా వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, మాకు న్యూక్లియర్ వెపన్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ డ్యామేజ్ చేసాం. అలాగే ఈ సంవత్సరం వాళ్ళ ఎకనామిక్ ఇంట్రెస్ట్ మీద కూడా మాకు పెద్ద ఇది లేదు. ఆయిల్ ఏదో పెద్ద ఇరాన్ నుంచి లేకపోతే వాళ్ళకి సౌదీ అరేబియా ఆయిల్ బోల్డ్ అవుతుంది. సో అందువల్ల వాళ్ళకి ఏమి ఆయిల్ మీద ఇంట్రెస్ట్ కనిపించలేదు. కేవలం ఇజ్రాయెల్ కి సపోర్ట్ లో, ఎందుకంటే ఇజ్రాయెల్ లో వరల్డ్ పీస్ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. అది ఇంకా ఫామ్ అవ్వలేదు. అది ఫామ్ అయిన రోజునే ఆల్రెడీ అమెరికా $10 బిలియన్ కమిట్మెంట్ ఇచ్చింది. అలాగే ప్రపంచ దేశాలు $17 బిలియన్ పోవ్ చేసినాయి. ఇంకా జపాన్ మొత్తం అంతా రోడ్ షో చేసి ఇంకా పోవ్ చేస్తుంది అంటున్నారు. సో అక్కడ సక్సెస్ఫుల్ అవ్వాలంటే హమాస్ డౌన్ అవ్వాలి. హమాస్ డౌన్ అవ్వాలంటే హిజ్బుల్లా డౌన్ అవ్వాలి. హిజ్బుల్లా డౌన్ అవ్వాలంటే హౌతీస్ కూడా డౌన్ అవ్వాలి. హమాస్, హిజ్బుల్లా, హౌతీస్ ఈ 3 హెచ్లు డౌన్ అవ్వాలంటే ఇరాన్ డౌన్ అవ్వాలి. ఆ విధంగా ప్రస్తుతానికి మాత్రం నెక్స్ట్ 18 months to 2 years ఇరాన్ ని లేవలేనంత దెబ్బ కొట్టారు. అందులో డౌట్ ఏమీ లేదు. కొత్త ప్రెసిడెంట్, కొత్త ఆయుధల్లా వచ్చినా గానీ ఆయన పార్షియల్లీ ఇంజర్డ్ కూడా అంటున్నారు. అయి ఉండొచ్చు, ఎందుకంటే ఇరాన్ నుంచి వచ్చిన స్టేట్మెంట్స్ ఏంటంటే ఆయన అంత బాగానే ఉంది, పార్షియల్లీ కొంతవరకు ఏదో ఫ్రాక్చర్ అని చెప్తున్నారు ఆ ఇన్సిడెంట్. అంటే ఈ రోజు యుద్ధం ఆగితే కనుక అమెరికా గెలిచిందని చెప్పుకోవాలి. ఖర్చు పెట్టారు. $10 బిలియన్ ఈజ్ నథింగ్ అమెరికా. అట్లాగే ఈ యుద్ధం నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సింది ఏంటి సార్? ఏంటంటే మోడర్న్ యుద్ధం అంతా మిసైల్స్, డ్రోన్స్ వీటి మీద ఆధారపడుతుంది. లాజిస్టిక్స్ చైన్స్ మీ ఎప్పుడు రెడీగా పెట్టుకోవాలి. స్ట్రాటజిక్ రిజర్వ్స్ కనీసం 90 days పెట్టుకోవాలి. ఆయిల్ ప్రొడక్ట్స్ కానివ్వండి, ఫుడ్ ప్రొడక్ట్స్ కానివ్వండి, తర్వాత ఎల్పిజి, సిఎన్జి, ఇవన్నీ కూడా. ఇంకా తర్వాత మిగతా ఏంటంటే మల్టీ డైమెన్షనల్ వార్ఫేర్. ఇప్పుడు సైబర్ వార్ఫేర్ లో బిజీ అయ్యారు. ఒక వీళ్ళ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్ డ్యామేజ్ చేశారని చెప్పి కౌంటర్ గా వాళ్ళు ఒక స్ట్రైకర్ అన్న హెల్త్ కేర్ దీన్ని కంప్లీట్ గా డేటా స్టీల్ చేయడం, తర్వాత దాన్ని డిస్టార్డింగ్ చేయగలిగింది. సో ఈ విధంగా ఏంటంటే మెడిసిన్స్ కూడా రెడీగా పెట్టుకోవాలి. ఇది ఎప్పుడు స్ట్రాటజిక్ రిజర్వ్స్ డిఫరెంట్ గా ప్లాన్ చేస్తూ ఉండాలి. తర్వాత ఏంటంటే నాకు మెయిన్ గా కనిపించేది ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ కి ఏ దేశం వెళ్ళకూడదు. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ రీసెర్చ్ చేసినంత వరకు వేరే ప్రపంచ దేశాలన్నీ మీ మీద పడతా ఉంటే నెగిటివ్ గా మిమ్మల్ని అందరినీ డెవిల్ కింద బ్లేమ్ చేస్తారు. సో దీని వల్ల నెగిటివిటీ వస్తుంది. అందుకని న్యూక్లియర్ కొంచెం పక్కన పెట్టండి. న్యూక్లియర్ ఈ రోజు నిజంగా అవసరం లేదు. పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఈ రోజు అడుక్కు తింటుంది. సార్ చాలా సంతోషం సార్. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఆంధ్రప్రభ ప్రేక్షకులకు చాలా విలువైన సమాచారం ఇచ్చారు. మళ్ళీ ఇంకో కార్యక్రమంలో కలుసుకుందాం సార్. థాంక్స్.